ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా క్రీస్తు ప్రభువ, శిలువదారి అయిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. నాయనా, ఈ యొక్క మండలకాల ధ్యాన కూడిక 4వ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో నైనా శిలువ ధ్యాన కూడికలలో పాల్గొని మిమ్మల్ని గణపరుచున్నట్లును మేము దీవించబడినట్లు సహాయం చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 195వ కీర్తన, ఎన్నడూ గాంచెదమో యేసుని ఎన్నడూ గాంచెదమో కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఎన్నడుగాంచెదమో యేసుని నిన్నడుగాంచెదమో, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. అందులగాచెనట యెహోవా నందనుడి తడవునట. అందులగాచెనట యెహోవా నందనుడి తడవునట. పొందుగ పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. పొందుగ పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట. వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట. దాసిరి యూదులట, బల్లెము దూసిరి ప్రకనట. దాసిరి యూదులట, బల్లెము దూసిరి ప్రకనట. చిందెను రక్తమట, పరమాసందుల తెల్పెనట. చిందెను రక్తమట, పరమాసందుల తెల్పెనట. నిందల కోచెనట, మనదగు నేరముగాచెనట. నిందల కోచెనట, మనదగు నేరముగాచెనట. ఆపద కోచెనట, పాపపు మోపులు మోసెనట. ఆపద కోచెనట, పాపపు మోపులు మోసెనట. కోపము మాన్పెనట, యెహోవా కొడుకై వెలసెనట. కోపము మాన్పెనట, యెహోవా కొడుకై వెలసెనట. అక్షయుడితడెనట, జగతికి రక్షకుడాయెనట. అక్షయుడితడెనట, జగతికి రక్షకుడాయెనట. దీక్షగణం మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. దీక్షగణం మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కరికరింపుము, క్రీస్తు మమ్మను కరికరింపుము. ప్రభువా మమ్మను కరికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి
సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మనమందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 43వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 43వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా, నీ వేల కృంగియున్నావు, నాలో నీ వేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మండల కాలములో 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు నేను చదువుతూ ఉంటుండగా అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం ప్రారంభం చేసుకుందాం. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గురిడివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరుకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరువమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టాను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళేరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మండల కాల ధ్యానముల కొరకు అయ్యా మీరు అనుగ్రహించినటువంటి నాయన ఈ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, నీ వాక్య ధ్యానము కొరకు నాయన మేము ప్రార్థిస్తూ నీవిచ్చే ప్రభువా వాక్యము కొరకు ఎదురు చూస్తున్నాం. నీ సేవకుని మరుగుపరచి దేవా మీరు మాతో మాట్లాడండి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మండల కాలములో 4వ దినము మండల కాల ధ్యాన కూడికలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రియులైన కుటుంబాలకు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తూ ఉంటున్నాను. ఈవేళ మనకిచ్చినటువంటి అంశము దార్శనికము. దయచేసి చెబుతారా? దార్శనికము. ఇది కొంత అర్థం చేసుకుంటానికి ఈ మాట కొంచెం కష్టతరమైనదే అయినప్పటికీ కూడా అది మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు ఆ దార్శనికము అనే పదానికి నేను
చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. మనకి మండల కాలములో ఒక్కొక్క దినము ఒక్కొక్క అంశము ఏర్పాటు చేయబడింది. ఈ దినము ఈ దార్శనికము అనే మాటకు ఇంగ్లీష్లో చెప్పబడుచున్న మాట ఎన్విజన్ అనే మాట. ఒకవేళ రాసుకుంటే ఎవరైనా రాసుకోవచ్చు. దార్శనికము అనే మాట. ముందు దార్శనికము అనే మాట తెలియకపోతే ఈవేళ ప్రసంగం అర్థం అవటానికి కూడా కష్టం. అది నాకు అర్థం అవ్వకపోతే నేను బోధించటం అనేది కష్టం. కాబట్టి ఈ దార్శనికము అనే అంశానికి అర్థము ఎన్విజన్ అనే మాట ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. ఈ ఎన్విజన్ అనే మాట దానికి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే ఇమేజ్ అని ఒక మాట మనం వాడతాం. ఇమేజ్ అనగా థింక్ అనే ఒక అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఇమేజ్ అన్న థింక్ అనే మాట అన్న ఊహ లేక ఊహించు అని ఒక చక్కటి భావము అర్థాన్ని ఇస్తున్నది ప్రియులారా. ఈ దినాన్న మనకు దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 20వ అధ్యాయములో 29వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి సంఘటన నేను మొట్టమొదటగా మీకు పరిచయం చేస్తే దార్శనికము అనే దానికి అర్థాన్ని మనకి గోచరిస్తూ ఉన్నది. దార్శనికము అనగా ఊహ అని చెబుతూ ఉన్నాం. అనగా మన యొక్క జీవితములో ఊహలు అనేవి మనకు తప్పనిసరిగా ఉంటాయి, ఉండాలి కూడా. ఆ ఊహలో కొన్ని విషయాలు, నా బిడ్డ డాక్టర్ కావాలి, ఆ డాక్టర్ అతడు చదివిన తర్వాత స్పెషలైజేషన్ మరలా ఫలానా కోర్సు నేను చేయించాలి, ఆ ఫలానా కోర్సు చేయిస్తే నా కుమారుడు ఆ యొక్క మరి చదువంతటిలో కూడా చాలా చక్కగా అనేక మందికి అనేక రీతులలో ఉపయోగపడాలి అని తల్లిదండ్రులు అయిన వారము బిడ్డల కొరకు ఏం చేస్తామంటే ఊహించుకుంటూ ఉంటాం. నా కుమారుడు మంచి ఇంజనీర్ కావాలి, మంచి ఆర్కిటెక్ట్ కావాలి, మంచి బిల్డర్ కావాలి, మంచి కన్స్ట్రక్షన్స్ చేయాలి, మంచి చక్కటి డిజైనర్గా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే జరగక ముందే ఊహలలోకి వెళుతాం, ఊహించుకుంటూ ఉంటాం. అది కొన్ని పర్యాయాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ దేవుని యొక్క గ్రంథములు ఈవేళ దార్శనికము అనే ఎన్విజన్ అనే మాట, ఇది భౌతికంగా మనం కళ్ళు పెట్టి చూచేది కాదు, కానీ ఇది అంతరంగములో ఆత్మీయంగా మనం చూచేదాన్ని దార్శనికము అని చెప్పబడుచున్నది ప్రియులారా. ఈవేళ ఈ సువార్త వాక్య భాగములో మీకు చిన్న మాట హింట్ ఇస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రుడ్డి వారు 29వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ ఇద్దరు గ్రుడ్డివారు యేసు ప్రభుతో మాట్లాడి యేసు ప్రభుని ఆప్ చేసి యేసు ప్రభుని తొందర చేయటానికి కలిగిన కారణం చివరికి వచ్చేటప్పుడు యేసయ్య తప్పనిసరిగా ఆయన మా కళ్ళకు దృష్టినిస్తాడు. దట్ ఈజ్ ఎన్విజన్. అది దార్శనికం. దేవుడు తప్పనిసరిగా ఇదిగో చనిపోయిన వారిని లేవనెత్తుతాడు, అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరుస్తాడు, గుడ్డి వారిని ఆయన కాళ్ళు ఇస్తాడు, ఆయన కన్నులు ఇస్తాడు, అలాగనే కుంటివారిని కాళ్ళు ఇస్తారు. ఇలాగున జరగబోయే దానిని వారు ఆంతరంగికంగా ఆత్మీయంగా ఊహించుకుంటాం అనేది వేళ దార్శనికము అనే ఈ యొక్క భావన కలుగుతూ ఉన్నది. అయితే దేవుని యొక్క గ్రంథములో మనం కొన్ని మాటలు మనకు అర్థం కావటానికి మనం చూస్తూ ఉంటున్నప్పుడు
మత్తయి సువార్త 9వ అధ్యాయములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువుకి మ్రొక్కి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీవు వచ్చి నీ చేయి ఆమె మీద నీవు ఉంచితే ఆమె బ్రతుకుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం. అధికారి చనిపోయిన కుమార్తెను బ్రతికించుకుంటానికి ఎవరి దగ్గరకు వచ్చారట? యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు దగ్గరికి రావటానికి కలిగిన కారణం ఏమిటంటే, తాను భౌతికంగా కాదు, ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా, ఆత్మీయంగా, అంతరంగములో యేసయ్య ఏం చేయబోతున్నాడు, ఏం చేయగలడు ఊహించి ఆయన ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది, నీ చేతితో ముట్టితే నా కుమార్తె బ్రతుకుతూ ఉన్నది. ఊహ. ముందు నేను చెప్పాను, ఆ ఊహలు జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు కొరకు మనం ఇట్టి రీతిగా ఆత్మీయంగా మనం ఊహించుకొని మన ప్రభువు దగ్గరికి వస్తే, మన భారమును ప్రభువుకి అప్పగిస్తే తప్పనిసరిగా నీ ఊహగా మిగలదు, ఊహ కలలుగా మారదు, ఊహ తప్పనిసరిగా జరుగుతుందని ఈవేళ వాక్యాంశము మనకు జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క వాక్యములో మనం 25వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు ఆయన బ్రతిమలాడినటువంటి రీతిలో లోపలికి వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మనకి టైం అనేది మినిమం కాబట్టి నేను వాటి కొరకు ముచ్చటించడం లేదు. కానీ యేసు ప్రభు లోపలికి వచ్చి ఆయన ఏం చేశాడట? ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచిన. ఏం జరిగిందో చెబుతారా? యేసయ్య ఆ అధికారి ఇంటిలోనికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆమె లేచాను, ఆమె లేస్తుంది అనే ఇంటెన్షన్తో, ఊహతో ఏం చేశాడంటే అధికారి యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన ఊహ ప్రకారంగా, ఉద్దేశ్య ప్రకారంగా యేసయ్య తన కుమార్తెను బ్రతికించాడు. ఇది దార్శనికము అనేది. జరగబోయే దానిని మన యొక్క మనస్సులో ఊహించుకొని దాని కొరకు ఎదురు చూచుట. మనుష్యులైతే ఇది చేస్తారు, అది చేస్తారు, అందలాన్ని ఎక్కిస్తారు, ఆకాశ మండలానికి తీసుకువెళతారు, చంద్రమండలంలోనికి నడిపిస్తారని ఊహలు మాత్రం ఊహించుకుంటే, ఊహలట ఊర్లు వెళితే రాతలు రాళ్ళు ఎరుతాయట. కాబట్టి ఈవేళ అంశము దార్శనికమనే అంశంతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులను చూచి మనము ఊహలలోనికి వెళ్ళొద్దు ప్రియులారా. ఎవరి దగ్గరికి వెళదాం? ప్రభు దగ్గరికి వెళదాం. ప్రభు చేయగలిగినటువంటి దేవుడిగా ఉంచున్నాడు. రెండవ మాట దార్శనికం కొరకు మీకు జ్ఞాపకం చేస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 వచనాలు చూస్తున్నప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇక్కడ రక్తస్రావము కలిగిన స్త్రీ కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి చెప్పండి? అవును, 12 సంవత్సరముల నుండి ఆమె రక్తస్రావముతో బాధపడుతుంది. ఆవిడ కొరకు మనం ఎక్కువ వివరించుకోవద్దు, తెలిసినటువంటి సంగతి. అన్నీ అయిపోయాయి, ఇక ఏమీ తనకు ఆధారము లేని పరిస్థితుల్లో ఆమెకు ఒక ఊహలోనికి వెళ్ళింది. యేసు ప్రభు ఆయన స్వస్థపరుస్తాడట. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను చెప్పనవసరం లేదు, ఆయన వేసుకున్నటువంటి వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది అని తాను ఊహలలోనికి ఆ యొక్క దార్శనికతలోకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ఊహ ఆమెను సిగ్గుపరచలేదు. కాబట్టి ఆమె వెళ్ళి వెనుక తట్టట వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టగానే రక్తధారలు కట్టెను అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి
ఈ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఆమె యొక్క దార్శనికమును బట్టి, దర్శనమును బట్టి, తన ఊహను బట్టి ముట్టిన వెంటనే ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇదండి ప్రియులారా, ఈ ఉద్దేశ్యాలు, ఈ కాన్ఫిడెన్స్తో, ఈ ఊహతో మనుషుల దగ్గరికి వెళితే, ఆయన దగ్గరికి వెళితే నన్ను తీసుకుని వెళతాడు, ఆయన దగ్గరికి వెళితే నేను బ్రతుకుతాను, ఆయన దగ్గరికి వెళితే నాకు మేలు కలుగుతుంది అనుకుంటే మానవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు ఎలాగుంటాయో మనకైతే తెలియదు. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, దార్శనికము. ఆయన తప్పనిసరిగా ఆయన మన యొక్క ఊహలు, కోరికలు సఫలము చేయు దేవుడని ఈవేళ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు యెరికో పట్టణాన్ని ఆయన సమీపించినప్పుడట అక్కడ వ్రాస్తున్నాడు, ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షము అతడు అడుగుచూ ఉండేను. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షము అడుగుచూ ఉండేను. ఏమండి, గుడ్డివానికి కన్నులు కనిపిస్తాయా? కనిపించవు. కానీ చెవులు వినిపిస్తాయా? వినిపిస్తాయి. ఎందుకు చెప్పండి? అతడు చెవిటివాడు కాదు, గుడ్డివాడే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క అధ్యాయములో మనం 36వ వచనం లూకా సువార్త 18వ అధ్యాయం 36వ వచనములోనటండి, ఆ గుడ్డివాడు తన దార్శనికం ఎలాగో ఉంది, తన విజన్ ఎలాగో ఉన్నది, లేక దర్శనం ఎలాగో ఉంది, లేక తన ఊహ ఎలాగో ఉంది, ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు జన సమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని, అంటే తన కన్నులు పని చేయటం లేదు, ఈజ్ బ్లైండ్ ఆల్రెడీ, కానీ చెవులు పని చేస్తున్నాయి. కాబట్టి ఆయన ఆ జనసమూహము దాటిపోవచ్చున్నదని వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా. ఎందుకు అడిగాడండి? కనిపించకపోవచ్చు, కానీ చప్పుడు విన్నాడు. 38వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు 37వ వచనంలో వాడు నజరుడని యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారు చెప్పినప్పుడట 38వ వచనములో తనలో ఉన్న దార్శనికము లేక ఊహ, తన ఉద్దేశం, తన ఆశ అర్థం అవటానికి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగుందంటే, అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేయగా 39వ వచనంలో అందరూ అంటున్నాడు, ఊరకుండెము అని ముందు నడుచుచుండినటువంటి వారు అతన్ని గద్దించారు. కానీ ఆ సమయము, ఆ విలువైన సమయము, స్వస్థపరిచే దేవుడు వెళ్ళిపోతే ఆ సమయం అనేది తాను పోగొట్టుకుంటే ఎప్పటికీ ఈ బికమ్ బ్లైండ్, ఎప్పటికీ గుడ్డివాడిగా మిగిలిపోతాడు. కాబట్టి ఆ గుడ్డివాడు ఒకవేళ కన్నులు కనిపించకపోతున్నాయేమో ఫిజికల్గా, కానీ తన యొక్క హృదయముతో ఆత్మీయంగా స్వస్థపరిచే దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన అంటున్నాడు, మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశారు. 41వ వచనంలో ఆ కేకలకు యేసయ్య ఆగి అంటున్నాడు, నీకేమి చేయగోరుచున్నాను అని అడుగుతున్నప్పుడు వెంటనే వితౌట్ ఎనీ డిలే, ఇక మరలా ఆలస్యం చేస్తే మరి అది దాటిపోతాడు, గుడ్డివాడిగా ఉండిపోతాడేమో, ఆయన స్వస్థపరుస్తాడు అనే ఒక నమ్మిక గుడ్డివాడు హృదయంలో కలిగి ఉండి ఏమంటున్నాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. చూసారా, చూపు అంటే తన దార్శనికం ఏమిటి, తన విజన్ ఏమిటి, తన యొక్క ఊహ ఏమిటి అంటే ఆయన కన్నులు తెరుస్తాడు. అదండి నేను ఈవేళ ఈ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎగ్జాంపులే తప్ప ఇది స్వస్థత కొరకు నేను మాట్లాడటం లేదు. వ్యక్తులలో ఉన్న దార్శనికము కొరకు, విజన్ కొరకు లేక ఊహ కొరకు నేను వాక్యాన్ని మాట్లాడుతూ ఉదాహరణ మాత్రమే చెబుతున్నాను. 42వ వచనంలో యేసయ్య అంటాడు, నీవు చూపు పొందుము అన్నప్పుడు 43వ వచనంలో వెంటనే వాడు చూపు పొందాను. చూసారండి, తనలో ఉన్న దార్శనికము, తనలో ఉన్న ఎన్విజన్, తనలో ఉన్నటువంటి ఆ చక్కటి
ఏమిటంటే ఊహ ఏం చేసింది, తన అంధత్వాన్ని పోగొట్టినట్లుగా దైవవాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియులారా, ముగింపుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం మరల ఆలోచన చేస్తున్నప్పుడు వీళ్ళ అంశములో కూడా మనకిచ్చినటువంటి మత్తయి సువార్త 20వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నప్పుడు ప్రభు యొక్క దార్శనికము కూడా ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 29వ వచనములో ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహమైన వెంట వెళ్ళెను, ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న. ముందు లూకా సువార్తలో ఒక వ్యక్తిని చదువుకున్నాం, ఇక్కడ 2 గుడ్డివారు ఏం చేశారట అండి, త్రోవ ప్రక్కన కూర్చున్నారు. వారు ఏం చేస్తున్నారు, ఆ మార్గమున యేసు ప్రభు వెళ్ళుచున్నాడని విని, అంటే కళ్ళతోట చెవులతోట అండి. అవును ప్రియులారా, మనకి కొంతమందిని చూస్తే మాట్లాడాలని ఉంటుంది, ఎందుకో సిగ్గు మాట్లాడలేరు. కాబట్టి ఇష్టత ఉంటే మాట్లాడటానికి కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అవును కదా, ఇట్ ఇస్ ట్రూ. కానీ కళ్ళతో వినలేదు ఇతడు. దేంతో విన్నాడు? చెవులతో విన్నాడండి. చెవులతో విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఏమంటున్నారండి? మమ్మల్ని కరుణింపుము అంటే వారి దార్శనికం ఏమిటి అంటే, మేము గ్రుడ్డివారిగా ఉన్నాం, అందులముగా ఉన్నాం, పుట్టి గ్రుడ్డివారముగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, కాబట్టి నువ్వు స్వస్థపరుస్తావు అని ఆయన ఇచ్చే స్వస్థత లేదా కంటికి దృష్టి మొదటే వారు ఊహల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటున్నారు. అవును ప్రియులారా, అప్పుడు జనులు అంటున్నారు, ఊరకుండుడి అని జనులు వారిని గద్దించారు. కానీ వారు ప్రభువా దావీదు కుమారుడు మమ్మ కరుణించమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. అయితే యేసు ప్రభు వారి కేకలు విని ఏం చేశాడట, భక్తులు వేసే కేకలకు ముగ్ధుడైపోయి యేసు ప్రభు ఏం చేశాడు, ఆగిపోయి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అని అడిగినప్పుడు మా కన్నులు తెరవమనిరే. అవును ప్రియులారా, ప్రభు ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకోవాలని దైవవాక్యం మాట్లాడుతుంది కదా. ఈ దార్శనికము అనగా ఈ విజన్ లేకపోతే ఆ యొక్క ఊహ, ప్రభు స్వస్థపరుస్తాడు నన్ను అనే ఉద్దేశం జరగకముందే కలిగినటువంటి వీరట ఏమంటున్నారో తెలుసా, మా కన్నులు తెరవమన్నప్పుడట యేసు ప్రభు వారి మీద కనికరపడి ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఏమైందండి? ఆ మొదట లూకాసు వార్తలో గురిడివాడి కానీ ఇక్కడ 2 గురిడివారి కానీ వారి దార్శనికం ఏమిటి, యేసయ్య తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు, మందత్వాన్ని పోగొడతాడు, మా కన్నులు తెరవబడతాయి, మేము లోకాన్ని చూస్తాం, రక్షకుడిని యేసును చూస్తాం అని దార్శనికత కలిగినటువంటి వారు ఏం చేశారు, యేసు ప్రభు వెళ్ళుచున్నాడని చప్పుడు విని దావీదు కుమారుడని మరి ఎక్కువ కేకలు వేసినప్పుడు యేసు ప్రభు నిలిచి వారి యొక్క మొర ఆలకించి వారికి దృష్టిని ప్రసాదించారు. కాబట్టి మానవ జీవితాల్లో మనం మనుషుల కొరకు ఊహించొద్దు, మనుషులు ఏదో అందరం ఎక్కిస్తారని ఊహించొద్దు. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన మన జీవితాలను మార్చగలిగినటువంటి దేవుడు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని మనం యాడ్స్ వింటూ ఉంటాం. నేను దాని కొరకు మాట్లాడటం లేదు, కానీ అది మారుస్తుందో లేదో తెలియదు. కనీసం పాడైపోయిన సెల్ ఫోన్ అయినా మార్చగలవో లేదో మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మానవుని యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మార్చగలిగిన దేవుడు అని మనం ఏం కలిగి ఉండాలి? ఇవాళ అంశం అందరూ చెప్పండి, దార్శనికము, దార్శికత, ఎన్విజన్, ఊహ కావాలి. ఎందుకంటే ఊహల్లో మిగిలిపోం, ఊహల్లో ఆయన జరిగించే దేవుడు. అట్టి రీతిగా అటువంటి చక్కటి దర్శనాన్ని, దార్శికతను మనం కలిగి ఉండటానికి 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రభు యొక్క పాదాలు పట్టుకుని పుట్టి గురుడ్డి వాని వలె మనము బ్రతిమలాడి మెళ్ళు పొందుకుంటానికి తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. మండలకాల ధ్యానాలు 4వ దినము నాయన మేము కలిసి నాయన వాక్యాన్ని ధ్యానం చేయటానికి కృప చూపించారు దేవా. ఈవేళ అంశాన్ని మీరు ఇచ్చారు, అట్టి ప్రకారం మేము కూడా నాయన దార్శనికత కలిగి ఉండటానికి కృప చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఎండలు తీవ్రత దూరపరచండి. 40 దినాలు నీ సిలువను కేంద్రంగా చేసుకుని నాయన
దేవా, మేమందరము నీ సిలువ చెంత చేరి మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరి చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో తండ్రి, షైని అనే బిడ్డ, పాతూరి షైని అనే బిడ్డను స్వస్థపరచండి నాయన. ఆ బిడ్డ మాట్లాడటానికి, చెర్రి అనే బిడ్డ మాట్లాడటానికి, రాజేష్ తన కుమారుడు మాట్లాడటానికి నాయన కృప చేయండి. అలాగే నడవలేని బిడ్డలు ఉన్నారు, నడవటానికి నాయన కృప చేయండి. దేవా, నీ సన్నిధి మాతో వచ్చాడు, రక్షణలో నడిపించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు దీవులతో నింపండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్యనామం నడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం, మండలకాల ధ్యాన కూడికలలో ప్రభువును ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుడు సంరక్షించి కాపాడనుగాక, ఆమేన్. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా.